వేదాంతు లెర్నింగ్ సెంటర్స్, వేదాంతు ఆఫ్లైన్ సెంటర్స్ గురించి చెప్పాలనంటే అసలు అనతి కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే చాలా మంచి మంచి పర్సంటైళ్ళు, ఎటువంటి పిల్లలపైన ప్రెషర్ లేకుండా వాళ్ళ సొంతంగా ఇంట్రెస్ట్ వస్తూ వాళ్ళతోటే చదివించుతూ, అంటే పిల్లల్ని చాలామంది ఏంటంటే ప్రెషర్ చేసి స్పూన్ ఫీడింగ్ కనుక చేస్తూ ఉంటారు. వేదాంతులు ఆ విధంగా కాకుండా ఒక డెడికేషన్ తోటి పిల్లలకి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మోటివేషన్ తోటి క్లాసెస్ని టీచ్ చేస్తూ వస్తున్నాయి మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. అందుకే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ అంతా సక్సెస్ అవుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే టీచర్స్ యొక్క డెడికేషన్ అనే చెప్పాలి. సో అలాంటి డెడికేటెడ్ టీచర్స్ ఉన్న వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో కోర్సెస్ ఏమి ఉన్నాయి, అసలు బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి గురించి మొత్తం కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో గెట్ ద వేదాంతు లెర్నింగ్ సెంటర్ అడ్వాంటేజ్. సో వేదాంతు లెర్నింగ్ సెంటర్లో జాయిన్ అయితే నాకుండే అడ్వాంటేజ్ చేసేయండి సార్. అంటే చాలా వరకు బయట ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి కదా, బట్ మేము వేదాంతుని ఎందుకు తీసుకోవాలి, వేదాంతుకి వాటికి తేడా ఏముంది, వేదాంతులో సరికొత్తగా మీరేం చేస్తున్నారంటే ఎస్ వీఆర్ డూయింగ్ సంథింగ్ స్పెషల్ ఇన్ అవర్ లెర్నింగ్ సెంటర్స్. ఆఫ్లైన్ సెంటర్స్లో కూడా మేము సంథింగ్ స్పెషల్ చేస్తున్నాం. లెర్న్ ఫ్రమ్ ఇండియాస్ టాప్ టీచర్స్. ఇందులో ఉన్న టీచర్స్ దాదాపుగా ఎన్ఐటీస్, ఐఐటీస్ నుంచి గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే మీకు ఇక్కడ క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. టాప్ యూనివర్సిటీస్లో కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ చదువుకున్న వాళ్ళతోటే మీకు ఇక్కడ క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. దాని తర్వాత డెడికేటెడ్ అకాడమిక్ మెంటర్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా సిచ్యువేషన్ చూస్తున్నారు బయట. చాలామంది పిల్లలు ఏంటంటే వాళ్ళ ప్రెజర్, అంటే టీచర్స్ యొక్క ప్రెజర్, కాలేజ్ ప్రెజర్ తట్టుకోలేక చాలా బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ టీచర్తో చెప్పుకోలేరు, అలా అని చెప్పి పేరెంట్తో కూడా చెప్పుకోలేరు. మరి వీళ్ళిద్దరిని సాటిస్ఫై చేయగలిగే ఒక పర్సన్ అనేవాడు కాలేజీలో ఉండాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ని పెట్టడం జరిగింది. హీ ఈజ్ నథింగ్ బట్ ఎ పేరెంట్ ఇన్ ద కాలేజ్. ఒక పేరెంట్ కనుక కాలేజ్లో ఉంటే ఎలాంటి అనుభూతినైతే స్టూడెంట్ పొందుతాడో, ఎలాంటి ఆప్యాయతనైతే స్టూడెంట్ పొందుతాడో అదేవిధంగా మనకి ఇక్కడ స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ అనేవాళ్ళు మనకు పనిచేయబోతున్నారు. స్టూడెంట్కి ఉన్న ప్రతి ప్రాబ్లమ్ను కూడా అకాడమిక్ మెంటర్కి చెప్పుకోవచ్చు. తను టీచర్ తోటి డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేనటువంటి విషయాలన్నీ కూడా మన అకాడమిక్ మెంటర్ తోటి మాట్లాడవచ్చు. షెడ్యూలింగ్ కానీ, లేదా ఏదైనా క్లాస్ అర్థం కాకపోతే మళ్ళొకసారి రీప్లే చేయమనడం కానీ, డౌట్స్కి సంబంధించి కానీ, టైం టేబుల్ కానీ, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ అనేవాళ్ళు స్టూడెంట్కి తోడ్పాటుగా ఉంటారు. ఇది ఏ కాలేజీలో లేదు, ఫస్ట్ టైం వేదాంతు లెర్నింగ్ సెంటర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత 3-వే డౌట్ సాల్వింగ్ సపోర్ట్. 3-వే డౌట్ సాల్వింగ్ సపోర్ట్ అంటే మీకు క్లాస్ రూమ్లోనే కాకుండా క్లాస్ బయట కూడా, అలానే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ డౌట్ వస్తే మీకు ఆన్లైన్లో కూడా క్లాసెస్లో, ఆన్లైన్లో కూడా లైవ్లో కూడా మీకు వచ్చి డౌట్స్ క్లారిఫై చేస్తారు. డౌట్ యాప్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత క్లిక్కర్స్, హైటెక్ టెక్నాలజీ. సో క్లిక్కర్స్ ఏంటంటే ఒక టీచర్ క్లాస్ చెప్పిన తర్వాత మిమ్మల్ని క్విజ్ ద్వారాగా మీకు అర్థమైందా ఆ క్లాస్ లేదా అనేది తెలుసుకోవడానికి కొన్ని క్విజ్ క్వశ్చన్స్ కండక్ట్ చేస్తారు. వెంటనే మీరు క్లిక్కర్స్ ద్వారాగా మీ ఆప్షన్స్ని క్లిక్ చేస్తారు. తద్వారాగా ఒకవేళ ఎవరైతే పిల్లలు టాప్లో వచ్చారో వాళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ కనపడతాయి. అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీకు నేను కాంపిటీషన్లో పాల్గొనాలి, ఆ బిడియం అనేది ఉండకూడదు అని ప్రతి పిల్లగాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడానికి మనం క్లిక్కర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి క్లాస్ తర్వాత కూడా వెంటనే క్లాస్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ క్లాస్లో టీచర్ ఎలా చెప్పాడు. కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే 3 నెలలకో 2 నెలలకో ఒకసారి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. బట్ వేదాంతులు అట్లా కాదు. ప్రతి క్లాస్, అంటే ఒక రోజులో 4 క్లాసులు జరిగితే 4 క్లాసులు కూడా 4 సార్లు ఫీడ్బ్యాక్లు అనేవి జస్ట్ మీరు ఒక క్లిక్ ద్వారాగా, క్లిక్కర్ తోటి ఒక క్లిక్ ద్వారాగా మీ అనుభూతిని, ఆ క్లాస్ టీచర్కి సంబంధించిన అనుభూతిని వెంటనే పంచుకోవచ్చు. తద్వారాగా తనకు కూడా అర్థమవుద్ది టీచర్కి, నేను ఈరోజు క్లాస్ ఎట్లా చెప్పాను, రేపు ఇంప్రూవ్ చేసుకోవాలా, ఫాస్ట్ అయిందా స్లో అయినది అనేది ఆ టీచర్కి అర్థమవుతుంది. ఇది ఫీడ్బ్యాక్ ద్వారాగా. సో ఇది ఒక కొత్త ఇన్నోవేషన్ అని చెప్పాలి. వేదాంతు వీటిపైన వర్క్ చేస్తూ ఉంది. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము వర్క్ చేసాం, సక్సెస్ అయ్యాం. మన వేదాంతు లెర్నింగ్ సెంటర్ చూస్తే దాదాపుగా దేశంలో ప్రతి ప్లేస్లో కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయి. అలానే మన ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో 6+6 12 సెంటర్స్ అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే విశాఖపట్నంలో మనకి దాదాపుగా 3 సెంటర్స్ ఉన్నాయి. తిమ్మాపురం ఉంది, ద్వారకా ఉంది, అల్సిమెట్ట ఉంది. విజయవాడలో 2 ఉన్నాయి. బెన్ సర్కిల్ ఉంది, కనూరు ఉంది, తర్వాత తిరుపతిలో కూడా ఒక సెంటర్ ఉంది. తర్వాత తెలంగాణకు వస్తే నిజాంపేట హైదరాబాద్, ఏస్రావు నగర్ హైదరాబాద్, దిల్షుక్ నగర్ హైదరాబాద్, కూకట్పల్లి హైదరాబాద్, మాదాపూర్ హైదరాబాద్, తర్వాత హైదరాబాద్ అండ్ వరంగల్లో కూడా మనం కొత్త సెంటర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రం పెట్టి ఇక్కడ క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఈ బ్యాచెస్లో కనుక జాయిన్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఏ క్లాస్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఒక చక్కటి ఆఫర్ కూడా నడుస్తుంది. అదేందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఒకవేళ మీరు డ్రాప్ తీసుకుందాం అనుకున్న పిల్లలు కావచ్చు,
లేదా మీరు సార్ నేను ఇప్పుడే 10th నుంచి 11th వచ్చాను అనుకున్న పిల్లాడు కావచ్చు, సార్ నాది 11th అయిపోయింది నేను ఇప్పుడు 12thలో జాయిన్ అవుదామని అనుకుంటున్న పిల్లాడైనా ఉండొచ్చు. ఏ స్టూడెంట్ అయినా సరే ఒకవేళ మీరు వేదాంతు లెర్నింగ్ సెంటర్లో ఆఫ్లైన్ సెంటర్లో జాయిన్ అవుదాం అనుకుంటే ప్రజెంట్ ఒక చక్కటి ఆఫర్ నడుస్తుంది ఈ వి ఇగ్నైట్ ప్రోగ్రామ్ ద్వారాగా. అదేంటంటే ఒకవేళ మీరు ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటే మీకు దాదాపుగా 40% వరకు అప్ టు 40% వరకు మీకు డిస్కౌంట్ అంటే స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ నాకు ఇంకా ఎక్కువ కావాలి స్కాలర్షిప్, నా టాలెంట్ ఉంది, నేను బాగా చదువుతాను, నా టాలెంట్ ఏందో నేను చూపిస్తాను, సో కంపల్సరీగా నాకు ఇంకా అమౌంట్ తగ్గించండి సార్, స్కాలర్షిప్ కావాలి సార్ అని అనుకుంటే ఎస్, సో మేము యంగ్ టాలెంట్స్ ఏమున్నా కానీ మేము ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ మీరు అక్కడికక్కడే ఇన్స్టాంట్గా ఒక ఎగ్జామ్ రాయొచ్చు. సో అడ్మిషన్ టెస్ట్ రాస్తారు, ఐవీ శాట్ అంటాం దాన్ని మనం. ఐవీ శాట్ ఎగ్జామ్ రాయడం ద్వారా ఒకవేళ మీకు మంచిగా మార్క్స్ వస్తే 90% వరకు కూడా మీరు స్కాలర్షిప్ని పొందొచ్చు. ఇది మన ఆఫ్లైన్ సెంటర్స్లోనే చెప్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫీజు వచ్చేసి ₹1,00,000 అనుకుంది, ఫర్ ఇన్ ద కేస్ ₹1,00,000 అయితే దాంట్లో నీకు 90% వరకు తగ్గిపోతే 10,000 వస్తుంది. అంటే అది నువ్వు రాసిన ఐవీ శాట్ ఎగ్జామ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో సీట్లు మాత్రం చాలా వరకు అయితే ఫిల్ అయిపోయాయి. సో ఇప్పటి వరకు జాయిన్ అవ్వని పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో వెంటనే వెళ్ళండి, మీకు దగ్గరగా ఉన్న నియరెస్ట్ విఎల్సీ సెంటర్కి వెళ్ళండి, వెంటనే జాయిన్ కండి. సో ఎన్రోల్మెంట్ కోసం కింద ఒక ఫామ్ ఇచ్చాను, వెంటనే కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, కింద ఒక ఫామ్ ఉంది, ఫిల్ చేయండి. మీకు దాదాపుగా వేదాంతు లెర్నింగ్ సెంటర్ నుంచి కాల్ వస్తుంది, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, సెంటర్కి వెళ్ళి విజిట్ చేయండి, జేఈ కళల్ని సాకారం చేసుకోండి. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనం అచీవర్స్ బ్యాచ్ ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవుతున్న పిల్లలు ఉన్నారో మనం ఆన్లైన్లో చెప్పే అచీవర్స్ బ్యాచ్ 2026 ఏదైతే ఉందో ఈ బ్యాచ్ని మన పిల్లలందరూ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు కేవలం ఆఫ్లైన్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా మన యాక్సెస్ని పొందుతారు. సో ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉండి ఒక రోజు 2 రోజులు మీరు క్లాస్కి ఆబ్సెంట్ అయినా కానీ అక్కడ క్లాసులు రికార్డ్ అయ్యి మీకు ఇస్తారు. అలానే మీరు ఆన్లైన్లో కంటిన్యూస్ కూడా ఇంట్లో కూర్చొని క్లాసెస్ అంటే ఎటువంటి క్లాస్ మిస్ కాకుండా ఫాలో అవుతూ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో దట్ ఈస్ అబౌట్ అవర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, వెంటనే బుక్ చేసుకోండి డెమోని. ఆల్ ద వెరీ బెస్ట్.